జోగి రమేష్ కొంపలో అగ్గిపుల్లలు గీసేశారు. అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు దేనికి నువ్వు ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? తమ్ముడు వాళ్ళకి వస్తే రాగింగ్ చేసేదా? చెయ్యన్నా, నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. థ్యాంక్ యూ తమ్ముడు. అరేవో చూత్రిగా లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెద మొత్తం చిప్పే చూపింది. అందుకని చెప్పి ఈ రోజు మన కొంపలోకి వచ్చి అగ్గిపుల్ల వేసారేమో. ఎంత పని చేసావు తమ్ముడు, ఓ లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? పెట్రోల్ బాంబులతో ఇంటిపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జోగి రమేష్ భార్య శకుంతల. మ్యాటర్ తెలిసింది కదా, చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తా అంటున్నా. మీరు చెప్పండి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాం మనం? అదైతే నేను ఖండిస్తాను. ఇంటిని ఎలాగ ధ్వంసం చేయాలని చూసి ఆ పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేస్తారా అండి? బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు. జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు నారా లోకేష్ ను ఉద్దేశించి, ఆ వ్యాఖ్యలు చేసిన దానికే కదా ఈ రోజు నీ కొంపలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి అగ్గిపుల్ల వేశారు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. ఇవాళ తమకు జరిగింది రేపు వాళ్లకు జరిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు. రేపు ఇదే వాళ్ళ బిడ్డకు చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చాక, అప్పుడు ఏం చేయగలుగుతారు వీళ్ళు? 29లో నేనే గెలుస్తా అంటున్నాడు మరి జగన్. గెలవడం రాడండి, రాడు జగన్ అంటూ రాడు. దీనికి మేము శపథం చేస్తాం. ఇది దౌర్భాగ్యపు పరిపాలన, ఆ దేవుడు వీళ్లను వదిలిపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేవుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు, పైన చూస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళను వదలడు. దాడి జరుగుతుందని జోగి రమేష్ కు ముందే తెలుసు. భద్రత కల్పించాలని పోలీసులను కోరినా స్పందన లేదన్నారు జోగి రమేష్ భార్య శకుంతల. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మనుషులమే కదా మనం, మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం ఏంటి? అటు చూడు. లోకేష్ కి చెప్తా ఉన్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేస్తా. దీనికి మీరు ఏమంటారు సార్? కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే, తరిమి కొడతాం, ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టేస్తాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఈ దాడి చేసిన వ్యక్తులు ఎవరు మీకేమన్నా తెలుసు? చంద్రబాబు వాళ్ళ తల్లి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ముచ్చటగా చూస్తున్నారా తన కొడుకు చేసేది? ఇన్ని రోజుల పాటు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయిన రోజు ఏమనలేదే? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇదేనా వాళ్ళు ఇచ్చే ప్రజాస్వామ్యానికి గాని ప్రభుత్వాలకు గాని రేపు వీళ్ళు ఇచ్చే ఇది తీర్పు ఇదేనా? ఇంటి మీదకి పోయిన రోజు వాళ్ళ ఇంట్లోకి ఏం పోలేదు. సరే, ఈ రోజు దేనికి పోవాల్సి వచ్చింది? చేసిన కర్మలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్న. నువ్వు ఆ విధంగా మాట్లాడుకుంటా ఉండొచ్చు కదా. మనం సోయలేకంట, మనం ఇష్టానుసారంగా మనం జగనన్న కళలో ఆనందం చూడాలని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి. ఎందుకని చెప్పి ఈ రోజు మన కొంపలోకి వచ్చి అగ్గిపుల్ల వేశారేమో. ఎవరనిపిస్తే అలా వేసేస్తే ఎట్ట తమ్మి, నువ్వేమో నా కోసం వేశానంటుంటివి. ఆ పోలీసుని చూస్తే నాకు ఉత్సాహపడబట్టే ఏడ దొరికిపోతారన్నది భయంగా ఉంది తమ్మి. కార్యకర్తలు కూడా జోగి రమేష్ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్ మీద. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? వారు మాట్లాడితే అంటే మంత్రాలండి, వీళ్ళు మాట్లాడితే బూతులా అండి? తగినాక కక్కండి, తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. ప్రజలందరూ కూడా చూడాలి, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అండి, అందరు చూడండి ప్రజలారా. చూడండి సార్, చూడండి. చూస్తున్నా చంద్రబాబు నాయుడుకు ఉన్నంత ఓపిక, చంద్రబాబు నాయుడుకు ఉన్నంత సహనం ఈ లోకేష్ కార్యకర్తలకు లేదేమో. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. చట్టబద్ధంగా నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు, జైలు నుంచి వచ్చినావు బెయిల్ మీద. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అనుచితమైనటువంటి వ్యాఖ్యలు దేనికి చేయాల్సి వచ్చింది? అసలు
శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా విమర్శకు ప్రతి విమర్శ, కౌంటరీ. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. నువ్వు కూడా నీలో అంత సేవ, అంత కలేజా, నువ్వు అంత నీతిమంతుడివి, అంత నిజాయితీగా ఉండేటువంటి వాడివి అయితే నమస్కారం. చేసుకో. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.